సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం ముందు పడుతున్నారు నీలోఫర్ కేఫ్ ఎండి బాబురావు గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సో హాయ్ అండి. సో కొత్తగా మరలా టీ పొడి లోకి ఎంటర్ అయ్యారు. సో కేఫ్ నుంచి టీ పొడికి రావడం కారణం ఏంటంటే, క్యాఫ్ నుంచి టీ పొడి రావాలంటే మీరు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఆంధ్రలో టీ పొడి కావాలి. చాయ్ తాపి ఆంధ్ర నుంచి ఇక్కడ చాయ్ తాగేందుకు ఎట్లా వస్తారు? అక్కడనే ఆంధ్రలో మీ ఇంటికాడనే చాయ్ తయారు కావాలి. అందుకోసం నేను టీ పొడి లాంచ్ చేసిన. ఓకే. సో యాక్చువల్ గా మార్కెట్ లో చాలా బ్రాండ్లు ఉన్నాయి. తాజు టీ పొడి కావచ్చు, ఇంకా మిగతా మీద చాలా బ్రాండ్లు ఉన్నాయి. మీ బ్రాండ్ ఎందుకు తీసుకోవాలి? మా బ్రాండ్ ఎందుకు తీసుకోవాలంటే నేను అంటే మేము తీసుకోవాలని లేదు, వాళ్ళే చూసుకుంటారు. ఈ బ్రాండ్ కన్నా ఈ బ్రాండ్ మంచిగా ఉన్నది. బట్టల దుకాణం పోతాం, బట్టల దుకాణం పోతే ఏ బట్టల దుకాణంలో మంచిగా ఉంటది, క్వాలిటీ ఉంటే అదే వాడతారు కదా. అట్లా నేను ఆ టీ పొడి క్వాలిటీ ఇస్తున్నా, అంత లాభం నేను తక్కువ తీసుకుంటా. మన ఇంటికాడ అని ప్రతి ఒక్కటి ఇక్కడ రాకూడదు, అక్కడనే ఉండాలని ఈ బ్రాండ్ తీసిన తయారు చేయొచ్చు మీరు. ఓకే. సో టీ పొడిలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల టీ పొడి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ప్లాటినం ఉన్నది 700 రూపాయలు, ఇది ఉన్నది డబల్ 600 రూపాయలు. కానీ ఇదొకటి 600, ఇదైనా 600 ఉన్నది. ఆ ప్లాటినం కన్నా మంచిగా ఉంటది, డబల్ టీనర్ కన్నా మంచిగా ఉంటది. అందుకోసం ఇది సుప్రీం లోపల. దీని రేటు పెంచచ్చు, కానీ నేను అదే రేట్ ఎందుకు పెంచిన, ఒకటేసారి ఎక్కువ రేట్ పెడితే బాగుంటది. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో మీరు ఏ టీ పొడి కానీ 900 కన్నా 800 కన్నా తక్కువ టీ పొడి లేదు. నేను ఎందుకు చేస్తున్నా అంటే నా కస్టమర్ ఈజ్ ద గాడ్, వాళ్ళకు లాభం పਹੁంచాలి, వాళ్ళకు అగ్గో రేట్స్ ఇస్తే బాగుంటది. అందుకోసం ఇది లాంచ్ చేసిన. సో రైట్. ఇంకోటి వచ్చేసరికి ఈ ఏది గచ్చిబౌలి సెంటర్ లో ఇంత పెద్ద ప్రీమియం ఏరియాలో నీలోఫర్ కేఫ్ ఎందుకు పెట్టారు? అంటే ఈ ప్రీమియం ఏరియాలో నా దగ్గర నీలోఫర్ బంజారాలు రావాలంటే మై హోమ్ భుజా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు రావాలంటే 1 hour టైం అవుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఎందుకు, వాళ్ళ సేవ్ కావాలి, మనీ సేవ్ కావాలి, వాళ్ళ టైం సేవ్ కావాలని ఇక్కడ పెట్టినాను. ఎవరు? మై హోమ్ భుజా వాళ్ళ కోసం? మై హోమ్ భుజా లేదు, ఇక్కడ సాఫ్ట్వేర్ యంగ్ స్టార్ ఉన్నాయి. ఇంకొకటి యంగ్ స్టార్ కి ఏర్పాటు కావాలి. వాళ్ళ తల్లిదండ్రి నేర్పించినాక ఒక బాబురావు నీలోఫర్ హోటళ్ళ టేబుల్స్ పనిచేసి ఇంత చిన్న స్థాయిని మేమైనా కూడా అంత మంచి చదివి యంగ్ స్టార్ కోసం నేను ఇది చేసిన. ఓకే. నీలోఫర్ ని ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ ఓపెనింగ్ రోజు చూస్తే, ఓపెనింగ్ రోజు ముందు కన్నా ఇంకా జనాలు బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది ఏరియా మొత్తం. ఎందుకు అట్లా అంత ప్రేమ ఎందుకు వచ్చింది ప్రజలు కూడా? నేను కస్టమర్ కు దేవుడు అనుకుంటా. అనుకున్న వేరే, మెయింటైన్ చేస్తుంది వేరే. నేను కస్టమర్ కు దేవుడు అనుకుంటా, మా వర్కర్ కు ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా. అందుకోసం నేను దేవుడు అనుడు వేరే. అందరు అంటారు నేను దేవుడు అని, ఆ పద్ధతి వాడతాను నేను. అంటే దేవునికి ప్రసాదం ఇచ్చేటప్పుడు నిన్న ప్రసాదం ఇయ్యం, ఈ రోజు తెస్తాం. నాదైనా కస్టమర్ కు ఈ వస్తువు రేపు ఇయ్యమని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అందుకోసం ఆ దేవునికి ఆయన తెలుసు, ఈయన మనసులో ఏమున్నది అది దేవునికి తెలుసు. అందుకోసం నాకు లేకుంటే ఇన్ని ఓపెనింగ్ చూసాను మీరు. నిన్న ఓపెనింగ్ నాడు 50,000 మంది వచ్చింది. సూపర్. ఏరియా మొత్తం క్రౌడ్ ఫుల్ అయిపోయింది. మరి ఓన్లీ ఇన్నేళ్ళ కష్టం నాకు చూపించింది చాలు నాకు. ఓకే. సో మీకు తెలియని కూడా, అంటే మాకు ప్రజలు ఎవరికి తెలియదు, మీరు రీసెంట్ గా మొన్న ఒక పాడ్కాస్ట్ లో బయట పెట్టారు తప్ప. సో బాబురావు గారు ఎవరికి తెలియకుండా క్యాన్సర్ హాస్పిటల్కి చాలా డొనేట్ చేస్తాను అనుకుంటున్నారు. ఏంటది? అంటే నా ఉద్దేశం అంటే మా నాన్నగారు, అంటే ఆ స్టోరీ చాలా పెద్దది, షార్ట్ కట్ లో చెప్పండి. షార్ట్ కట్ నాకు 10th క్లాస్ బుక్కులు కోసం 100 రూపాయలు కావాలండే. మా నాన్నగారు ఆవు అమ్మి నాకు 100 రూపాయలు ఇచ్చిండు. పాలు ఇచ్చి ఆవు అమ్మి 100 రూపాయలు ఇచ్చిండు. నేను ఇట్లా ఎందుకు చేసిన, మా ఇంటికాడ పాలు లేకుండా ఇంకోనాడు మా మమ్మీ పాలు వేరే ఇట్లా ఎందుకు చేసినావు అంటే, నువ్వు 10th క్లాస్ మ్యాట్రిక్ అయినాక మా ఫ్యామిలీ మించిగా అవుతుంది, అందుకోసం ఆవు కమ్మిన. నువ్వేం లేదు, నేను ఇది పని చేయకూడదు, ఇట్లా ఎందుకు చేసినావు అంటే, ఏం లేదు మా నాన్నగారు ఒకటే మాట చెప్పిండు, నీ దగ్గర డబ్బు వచ్చినాక గరీబులకు సేవ చేయి, క్యాన్సర్ హాస్పిటల్ సేవ చేయి, తలసీమాకు సేవ, అంటే బీద వాళ్ళకు సాయం చేయాలని అన్నారు. అందుకోసం నేను ఆ పని చేస్తున్నాను. ఓకే సరే, థ్యాంక్ యూ.